మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చారు. ప్రియులారా, ప్రతి ఉదయ కాలమున మనము ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి కృపా వాక్యమును మనం దేవుడు మనకిస్తా ఉన్నాడు. మీ అందరూ కూడా వాటిని వీక్షిస్తా ఉన్నారని, తద్వారా మీకును మీ బంధువులకు మీ స్నేహితులకు అవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ రోజు ప్రత్యేకంగా మరి ఒక ఉపమానాన్ని చూసుకుందాం. గత కొన్ని రోజుల నుంచి మనము పరలోక రాజ్య ఉపమానములను ప్రభువారు మరి ఉపమాన రూపంలో చెప్పాడు. ఆ యొక్క అర్థాలు విశదీకరణ మనం చూసుకుంటా ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రత్యేకంగా మరి ఒక ఉపమానాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్నికలను పోలి ఉన్నారు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో సిద్ధుల్లో నూనె తీసుకుని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండ్రి. రాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది. అప్పుడు కన్నికలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు. గాని బుద్ధి లేని ఆ కన్నికలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెల్లో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగారు. అందుకు బుద్ధిగల కన్నికలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడు అని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చిన. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. అంతటా తలుపులు వేయబడి ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా మాకు తలుపులు తీయమని అడుగుగా అతడు, మేము ఎరుగునని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒక ఉపమానాన్ని ప్రభువారు తెలియజేశారు. ఇక ఉపమానంలో పరలోక రాజ్యం అనేది పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్నికలను పోలి ఉన్నది అని అంటున్నాడు. మనకి ఇక్కడ 10 మంది కన్నికలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాస సమూహాన్ని మనం చూస్తాం, సంఘాన్ని చూస్తాం. సంఘము వధువు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. పెండ్లి కుమారుడు యేసు ప్రభువారిని మనం చూస్తాం. పెండ్లి కుమారుడు అంటే యేసు ప్రభువారు, మానవులు చెప్పని రీతిని బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు అని మనం ఇద్దరిని చూస్తాం 10 మందిలో. అనగా అంతకుముందు గురుగులు గోధుమలు ఏ విధంగా కలిసి పెరిగినాయో అట్లాగే 10 మంది కన్నికలు అనగా 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు కలిసి పెరుగుతూ వచ్చారు సంఘములో. కానీ ఈ యొక్క బుద్ధిగల కన్నికలు విశ్వాసమును, ప్రేమను, క్రియలు కలిగిన విశ్వాసం వీరు కలిగి ఉన్నారు. మరి దేవునిలో ఎదిగారు, సిద్ధపడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దివిటీలో నూనె అనగా సిద్ధపడి ఉండడు. రెండోదిగా మనం చూసినట్టయితే ఇక బుద్ధి లేని కన్నికలు, వారి సిద్ధుల్లో నూనె లేదు అనగా వారు సిద్ధపడి ఉండలేదు. వారు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, విశ్వాసం లేని క్రియలు, ప్రేమ లేని క్రియలు వారిలో ఉన్నాయి. ఆ బుద్ధి లేని కన్నికలు అవి తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే వివాహ పద్ధతి ఆ యొక్క మరి ఇశ్రాయేలీలో 3 రకాలుగా మనం చూస్తాం. ఒకటేమో ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్ అనేది ఏంటంటే మరి తల్లిదండ్రులకి, ఇరువురు తల్లిదండ్రులకి మరి వాటి పార్టిసిపేషన్ ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది. మరి పెండ్లి కుమార్తె ఏముండదు. రెండోదిగా మనం చూసినట్టయితే మరి బెట్రోతల్ అనగా ప్రధానం. ఆ బెట్రోతల్ రెండో భాగం. ఈ యొక్క రెండో భాగంలో ఏం చేస్తారంటే వారికి ఒకరికొకరు ప్రామిసెస్ చేపిస్తారు, అంటే ఒకరికొకరికి మరి ఒప్పందాలు చేపించడం మనం చూస్తాం. కాబట్టి మరి ఈ పెండ్లు అయ్యేంత వరకు కూడా కొన్ని నెలలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, ఒకరికొకళ్ళు సెటిల్ చేసుకుని ఆ ఉద్యోగం విషయంలోనూ, ఆర్థిక సంబంధం విషయాల్లోనూ సెటిల్ చేసుకున్న తర్వాత వచ్చి వివాహానికి సిద్ధపడి ఉంటారు. అది 3వ భాగం. వివాహం జరుగుతూ ఉంది. వివాహంలో దాదాపు 6 రోజుల పైన వివాహం జరుగుతూ ఉంటుంది. మరి తద్వారా అనేక మంది గ్రామంలో ఉన్నవారు కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కానీ వివాహ మహోత్సవానికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహ వేడుకల్లో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా పెండ్లి కుమారుడు ఆకర్షణీయంగా మనం చూస్తాం. ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు 10 మంది కన్నికలు అని చూసుకున్నాం. ఈ 10 మంది కన్నికలు అనేది మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీల్లో వారికి మరి ఒక ప్రత్యేకత ఉంది. 10 అనే సంఖ్య, 10 దినములు, లేకపోతే 10 మంది కన్నికలు అని వివాహానికి వారు సిద్ధపడుతూ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే పెండ్లి కుమారుడు వచ్చేసాడు, సమయం వచ్చింది, పెండ్లి కుమారుడు వచ్చాడు, వీరిలో సిద్ధపడి లేరు. 5 సిద్ధపడి లేరు, 5 సిద్ధపడి ఉన్నారు. అయితే ఈ యొక్క బుద్ధి లేని కన్నికలకు వారికి దివిటీల్లో నూనె లేదు. వారిని అడిగారు, అయ్యో మాకు చాలదు, మాకున్నంత వరకు అని వారు వెంటనే సిద్ధపడి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వారు ఆహ్వానించబడ్డారు, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ బుద్ధి లేని కన్నికలు ఆలస్యం చేసి ఆ నూనె సిద్ధపాటు చేసుకున్న ఆలస్యం అయిపోయింది, అక్కడికి వెళ్ళేసరికి తలుపు కొడతా ఉన్నారు. తలుపు కొడుతూ తలుపు తీయమని చెప్తా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎరుగని గడిలో పెండ్లి కుమారుడు వచ్చాడు కాబట్టి, అనగా అర్ధరాత్రి వేళ. ఇప్పుడు మనం చూస్తాం ఇజ్రాయేలీలు అర్ధరాత్రి వేళ వారు మరి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం, ఐగుప్తు దేశం నుండి. అదేవిధంగా మరి రెండవ రాకడ కూడా అట్లాగే ఉంటుంది. అంటే ప్రభువారి దినం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తారో అని. మరి మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి రాకడ ఎట్లా ఉంటుంది, ఒక గడియలో మెరుపువలే ఉంటుందని అక్కడ తెలియజేస్తామంటున్నాడు. మరి అదేవిధంగా మరి 1వ తెస్సలోనికైకి 5వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే రాత్రి వేళ దొంగ వలె
ఉంటుంది ఆయన యొక్క రాకడ అని అంటాడు. అదేవిధంగా 1 కొరింథీ 15:52 మనం గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, కునుక రెప్పపాటును ఉంటుందని తెలియజేస్తా ఉన్నాడు. అదేవిధంగా మరి లోకసువార్త 21:34 మనం గమనించినట్లయితే అకస్మాత్తుగా ఉంటుంది అని అంటున్నాడు. సో ఆ రాకడ మరి చెప్పి రాడు దేవుడు ప్రభువారు. అట్లాగే ఇక్కడ పెండ్లి కుమారుడు కూడా అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు వారు దివిటీళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు, పెండ్లి కుమారుడిని ఎదుర్కొన్నారు. అనగా ఎవరైతే సిద్ధపడి ఉంటారో అందుకనే పౌలు అంటాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు అని అంటాడు. మెలకు చాలా ఇంపార్టెంట్, సిద్ధపాటు చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరైతే వీరు వెళ్ళారో, ఆలస్యంగా వెళ్ళారో, ఆలస్యంగా వెళ్ళిన వారు రిజెక్ట్ చేయబడ్డారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 7:22-23 మనం గమనిస్తే, మీరెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి పొండి అని వారికి తెలియలేక ఉన్నదనమాట. మరి మీరెవరో నేను ఎరుగను అని అన్నాడు. అంటే అక్కడ అర్థమే ఏంటి మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నిజంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకలేదు, దేవుని వాక్యానుసారంగా జీవించలేదు, వారు ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. బుద్ధి లేని కనికలు, సోమరిపోతులాగా ఉన్నారు, మరి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉంటే ప్రభువారు ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. ఆ రీతిగా ప్రభు రాజ్యంలో మనం ఉండగలుగుతాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, ఇక పరలోక రాజ్యము నాయన ఇదిగో పెండ్లి కుమారుని ఎదుర్కొని పోవుటకు 10 మంది కనికలతో పోలుస్తా ఉన్నాడు ప్రభా. అవును, కొంతమంది బుద్ధి లేని వారు ఉన్నారు, వారు సిద్ధపడి లేరు. బుద్ధి కలిగిన వారు వారు సిద్ధపడి ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొని పోయారు. ఆ రీతిగా మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపడి ఉంటేనే ప్రభా ఎత్తబడతాము నాయన, మెలకువగా ఉంటేనే ఎత్తబడతాము. ఆత్మీయతలో కృప చూపించండి. మామూలు మా ప్రియులు కూడా మాతో పాటు కూడా నడిపించండి, కృప చూపించండి తండ్రి. లేఖనంలో మత్తయి సువార్త 24 తెలియజేయబడినట్లు, ఇదిగో 2 పొలంలో నాయన, పొలంలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. తిరగలి విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, మరి ఒకరు విడువబడతారని తెలియజేస్తూ ఉంది. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాంటి పరిస్థితులు విడువబడే గుంపులో కాకుండా ఎత్తబడే గుంపులుగా మమ్మల్ని ఉంచండి, సహాయం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సౌసిక చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అనంతరం దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.